నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ల పర్వం అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఒకరిపై ఒకరు కూడా మాటల సవాలు కూడా విసురుకుంటున్నారు. అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రి గారు మనతో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలపై ఆయన సవాల్పై హరీష్ రావు వెనుకంజ వేయడంపై కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ సవాళ్ళు వస్తున్నాయి? మంత్రివర్గంలో కూడా పెద్ద ఎత్తున పంపకాల కోట్లాట నడుస్తుందని కూడా ప్రధానంగా హరీష్ రావు అంటున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావు అనే ముందు వారి కుటుంబ సభ్యురాలు వారి మర్దల్ గారు కవితక్క గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు వేల కోట్ల రూపాయలు దోచుకొని మా తండ్రిని ఆగం చేసిండు. మా తండ్రిని ఇలా ఆగం చేసి కాళేశ్వరంలో మా తండ్రిని దోషిగా పెట్టి సిబిఐకి ఇలా ప్రభుత్వం సిఫారసు చేసిన మా తండ్రిని ఆగం చేసిన కారకుడే హరీష్ రావు అని చెప్పి కవిత గారు మాట్లాడిండ్రు. మళ్ళొక మాట మా సోదరి మన కవిత మాట్లాడింది హరీష్ రావు గారి మీద, మాజీ మంత్రి హరీష్ రావు మీద. ఏమన్నది? 28 మంది ఎమ్మెల్యేలకు 2009-18 జరిగిన ఎన్నికల లోపల పార్టీ పరంగా వ్యక్తిగతంగా కేసీఆర్ తెలియకుండా పార్టీ ఫండ్ ఇచ్చి పార్టీని చీల్చాలని చూసిండు మా హరీష్ రావు మాజీ మంత్రి అని చెప్పి మరొక ఆరోపణ చేసింది. మళ్ళా వారి ఎవరైతే గౌరవనీయులు వారి సతీమణి గారు, కేసీఆర్ సతీమణి గారు మా తల్లి లాంటిది, ఆమె ఒక మాట ఏమన్నది? కుటుంబాల ఆయన యొక్క భవిష్యత్తులో ఆయన ఒక రాజకీయంగా ఆయన భవిష్యత్తు కోసం నా కుటుంబాన్ని జీల్చినటువంటి హరీష్ రావు మొదటి నుంచి రావద్దని చెప్పి దగ్గర ఉంచుకోవద్దని చెప్పిన నేను కేసీఆర్కి అని చెప్పి ఆమె మాట్లాడింది. వీటన్నిటికీ జవాబు చెప్పినాక ఫస్ట్ ఏదైతే అంత క్యాబినెట్లో మాట్లాడద్దన్న విషయం లోపల, క్యాబినెట్లో చర్చ జరిగిన విషయం లోపల అబద్ధాలు పచ్చి మాట్లాడే మాటలకు అది మాట్లాడలేదు, నువ్వు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావని ఆ మాట కట్టుబడి ఉండే నేను సిద్దిపేటకు పోయినా. తోక ముడుచుకున్నాడు శనివారం పొద్దుల. ఇవాళ 11 గంటలకు వస్తాడు, తోక ముడుచుకున్నాడు. ఇవాళ నోటి గొంతు వస్తే అంత మాట్లాడతానంటే మీరు రాబందుల పార్టీ మీది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర రాబందుల సమితి, బందీపోట్ల కేరాఫ్, స్టిఫర్డ్పురం కేరాఫ్ అని అనొచ్చు నేను. కానీ అంటలేను. ఎందుకు అంటలేను? నాకు కొంచెం విఘ్నత నేర్పించాడు మా రాహుల్ గాంధీ గారు, మా రేవంత్ రెడ్డి గారు. సార్, ఇదే సందర్భంలో మీ ప్రత్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు మీ యొక్క సవాల్ను స్వీకరించి అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆయన సవాల్ ఏమి చెప్పింది? సవాల్ ఇస్తుంది ఎవరు? నాకు హరీష్ రావు రమ్మని. మా వాళ్ళు జవాబు చెప్తారు, మా కింద వాళ్ళు జవాబు చెప్తారు. ఒక ఆన్సర్ చెప్పండి. కేటీఆర్ మాత్రం మాట్లాడుతూ దండుపాలెం బ్యాచ్ అలాగే మంత్రిమండలి మీద వరుసగా మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఒకటి కేటీఆర్ కూడా చెప్తాను. ఫస్ట్ వాళ్ళ చెల్లె అక్క ఏమైతే కవిత చెల్లెనేనా, వాళ్ళ చెల్లె మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు చెప్పాను. చెల్లె మాట్లాడింది కదా, కవిత గారు మాట్లాడిన మాటలకు ఫస్ట్ కేటీఆర్ జవాబు చెప్పాను. మమ్మల్ని పట్టుకొని ఆపాల్యం ఈ పాల్యం అంటే పెద్ద బందిపోట్ల రాజ్యం మీది. బందిపోట్లు దాచుకున్నారని మీ సొంత మీ సిస్టరే చెప్పింది. కవితనే దాచుకున్నారు, మా నాయనను ముంచిళ్ళు, మా నాయన నట్టెట్ట ముంచిళ్ళు అని చెప్పి మాట్లాడిన మాటకు ఇంకా మానవం లేకుండా నువ్వు మాట్లాడితే ఎట్లా? నీ తెలంగాణ భాష ఉన్న నాలుక ఉన్న ఎట్లా? ఖబర్దాబు రేపు బై ఎలక్షన్ జరుగుతుంది, ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని బుద్ధి చెప్తారు. మొత్తంగా ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రధానంగా మాట్లాడుతుంది. ఏమంటుందంటే ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత ముందు హరీష్ రావు పైన అలాగే కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు పైన చేసిన ఆరోపణల సమాధానం చెప్పాలి, కానీ మాపై డైవర్ట్ చేయడానికి కావాలని హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రివర్గంలో జరిగిన చర్చ మీద ఎందుకు ఈ చర్చ పెట్టి కావాలని రాజకీయాలు చేస్తున్నారు? ఇదే సందర్భంలో ఇకపై నేను సవాల్కు స్వీకరించి ఓడిపోయారంటూ కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్పిన సందర్భం అయితే మాత్రం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.